లెమన్ అంటుంది. లెమన్ ఏప చెట్టు దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకుంటుంది. నన్నందరూ డ్రింక్స్ వాడతారు, చేతబడికి వాడతారు. నన్నందరూ అనేకమైన గోసపుచ్చుకొని నా నుంచి జిగురు సేకరించి తాగుతారని వేప చెట్టుకి చెప్తుంది. వేప చెట్టు కూడా నన్ను కూడా అన్ని విధాలుగా వాడుకొని నన్ను కొట్టేస్తారని వేప చెట్టు చెప్పుకుంటుంది. జీడి గింజలు కూడా నన్ను అందరూ జీడి గింజల్లాగా నన్ను చేతబడి చేయడానికి, పుండ్లకు మందుగా రాసుకోవడానికి యూజ్ అవుతారని అది ఏడుస్తుంది. రెడ్ చిల్లీ కూడా నన్ను చేతబడి చేయడానికి, ఇంట్లో కూరకు వాడుకొని, ఇంకా అనేకమైన రుగ్మతలకు వాడుకుంటారని రెడ్ చిల్లీ ఏడుస్తుంది. పసుపు కూడా నన్ను కూడా దెబ్బ తాకిన చోట, రోగం వచ్చిన చోట అన్నిట్లో నన్నే వాడతారని పసుపు ఏడుస్తుంది. కుంకుమ కూడా నన్ను రోజుకొకడు ఏదో ఒక బొట్టు పెట్టుకొని వాళ్ళకున్న టార్చర్ నాకు రోజు వస్తున్నాయని బాధపడుతుంది. వాటర్ కూడా నేను తాగే వాటర్లలో ఎంతోమందిని ఎన్నో వేస్టేజ్లలో కలుస్తున్నప్పటికీ నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయి ఆల్కహాల్లో కలిశాను. ఆల్కహాల్ ఏమో తాగాక వాడికి ఉన్న మెంటల్ తగ్గించుకోవడానికి తాగితే నాకు ఆ మెంటల్ చూసి నాకు పిచ్చెక్కేదని ఆల్కహాల్ అంటుంది. దాంతో వైట్ రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండితో వేసిన ముగ్గులో ఆ వ్యక్తిని బ్లాక్ మ్యాజిక్స్ తోటి రప్పించుకుంటుంది. దాంతో ఆ వ్యక్తిని బైక్ మీద తీసుకెళ్ళడము, లారీ మీద తీసుకెళ్ళడము, బస్సులో తీసుకెళ్ళడము, ఎట్లో ఒక విధంగా తీసుకెళ్ళి రోడ్ యాక్సిడెంట్ చేసి మర్డర్ చేస్తుంది. ఈ విధంగా వాటికి ఉన్న ఈగోస్ని, బాధల్ని, టెన్షన్ని తగ్గించుకుంటున్నాయి. ఇది ఫ్రెండ్స్, కనబడని శత్రువులు కనిపించే శత్రువుల కన్నా డేంజర్ అయిన శత్రువులు బ్లాక్ మ్యాజిక్స్లో ఇలా దాక్కున్నారు. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.